కవిత వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ను కాపాడేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. అప్పటి సీఎం ప్రమేయం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి జరుగుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకాన్ని తెరదీశారు. ప్రజలు తెలుసుకోవలసింది, కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల మూట. ఇలా చాలా తెలివిగా కవిత రూపంలో వచ్చి కేసీఆర్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇది మా నాయనకి ఏం తెలియదు, హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు, సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది. కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి. మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే, ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు? మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది, ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు, కవిత గారికి వచ్చిన వాటాల్లో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది? ఇది కూడా